హాయ్ అండి, నమస్తే. ఈరోజు మరొక క్విక్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే నీళ్ళచారు. ఈ నీళ్ళచారు ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక గిన్నె నిండా కూడా నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళని మూత పెట్టి మరగనివ్వండి. ఇప్పుడు నీళ్ళు ఇలా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 2 టీ స్పూన్ల వరకు బెల్లం కానీ పంచదార కానీ, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర తురుముని వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక మీడియం సైజు ఉల్లి చీలికలు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని పోపును ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నీళ్ళచారుని ఇందులోకి యాడ్ చేసుకోవడమే. అంతేనండి, మన నీళ్ళచారు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.